భారత సైనిక శక్తి, భారత ఆలోచన ప్రపంచమే విస్తుపోతోంది. ఒక మొసాదు, ఒక సీఐఏలని దాటి, సీఐఏ ప్రోత్సాహంతో ఈశాన్య రాష్ట్రాలకొచ్చినటువంటి బ్యాచీని పట్టుకొని అరెస్ట్ చేసి, వాడికి కాళ్ళు, కీళ్ళు ఇరగతీసి కోర్టులో పెట్టే లోపుగా వాడి దగ్గర నుంచి సంపాదించిన రహస్యాలు అమెరికన్ గూఢచారిని ఇలా బాది సాధించడం మొట్టమొదటిసారి జరిగింది. అట్లాగే క్రైస్తవ సంఘాల పేరుతో ఇక్కడ చిచ్చు పెట్టబోయినటువంటోళ్ళని ఎయిర్‌పోర్ట్‌లోనే ఆపేసినటువంటి సంఘటన ఇప్పుడు జరుగుతోంది. అట్లాగే భారతదేశంలో డ్రామాలాడేటటువంటి దానికి దేశద్రోహపు కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా లేదు. అది ఎవడైనా సరే. అలాగే ప్ర ఆఫ్ఘనిస్తాన్‌లోనో, అమెరికాలోనో, బ్రిటన్‌లోనో, పాకిస్తాన్‌లోనో ఎక్కడైనా భారత శత్రువు ప్రపంచంలో ఏ మూలనున్నా వెంటాడి వేటాడే కార్యక్రమం కూడా జరుగుతుంది. దురంధర్ అందామా, అన్నోన్ పర్సన్ అందామా, అటాక్ జరుగుతున్నాయి. మన శత్రువులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదంతా విస్తుపోతున్నటువంటి సందర్భంలో దీన్ని డైవర్ట్ చేయడానికి భారత ఆర్మీ పేరుతో దొంగ నాటకాలు ఆడేటటువంటి కొంతమంది సోషల్ మీడియాలో వస్తుంటే వాళ్ళని ఇప్పుడు సైన్యమే తిరగబడినటువంటి పరిస్థితి. బ్రిగేడియర్ ఆర్యన్ వర్మ అనేటటువంటి పేరుతో నేను గొప్ప సైనిక వ్యక్తినంటూ భారత సైన్యానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ మోడీ ప్రభుత్వాన్ని ఎరకాట పెట్టబోతున్నటువంటి వాళ్ళని రిటైర్డ్ ఆర్మీ వెటరన్స్ పట్టుకున్నారు. నువ్వు అసలు ఎప్పుడు ఆఫీసర్ అయ్యావు అని అడిగితే, ఎక్కడ చేసావు అని అడిగితే, నేను ఎస్ఎస్బి గ్రాడ్యుయేట్ అని చెప్పాడు. ఎస్ఎస్బి గ్రాడ్యుయేషన్కి నువ్వు దీనికి ఏంటి సంబంధం అంటే, సెల్ఫ్ సెలక్షన్ బోర్డు ఈయనకి సైన్యంలో చేరిపోయి ఈయనకి ఒప్పందం చేసుకున్నాడంటూ ఇప్పుడు పట్టుకున్నారు పబ్లిక్. తద్వారా భారతదేశంలో ఎలాంటి మోసాలు చేస్తున్నారని బయటపడుతోంది.